ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మకర రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. జూన్ 5, 6 తేదీలలో మకర రాశి వారి యొక్క రాశి ఫలాలు చూసుకున్నట్లయితే మీరు 500 కోట్లకు అధిపతిగా మారబోతున్నారు. ఇక వీరికి నక్కతోక తొక్కినట్లే రాజయోగం పట్టి 500 కోట్లకు అధిపతిగా మారబోతున్నారు. అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ విధంగా 500 కోట్లకు అధిపతి కాబోతున్నారు, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే మీరు చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి మీరు ముందుంటారు. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే కనుక చూస్తూ మాత్రం ఉండలేరు. వీరికి తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని, ఎక్కువ అందరినీ కూడా ఆకట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. కనుక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గౌరవం ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి దాన ధర్మాలు చేసే అలవాటు వీరికి ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ పనులు చేసినా కానీ సక్రమంగా చేస్తూ ఉంటారు. అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా సహాయం చేసే గుణం ఉంటుంది. అలాగే దాన ధర్మాలు చేయటం వంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నియమబద్ధంగా చేసి ప్రతి పనిలో కూడా విజయాన్ని మీరు పొందుతూ ఉంటారు. చేసిన పనికి ప్రతిఫలం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సహజంగా ఉండే దానికంటే కూడా ఈ సమయంలో వీరికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. జూన్ 5, 6 తేదీలలో మీరు ధనవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో గ్రహాలు అనుకూలించడం వల్ల గోచార గ్రహస్థితిని అనుసరించి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. ఇక కటిక దరిద్రాన్ని అనుభవించేటట్టు వారైనా సరే ఇప్పటిదాకా వీరికి రాజయోగం అనేది పట్టబోతోంది. అదృష్టవంతులుగా మారే అవకాశాలైతే ఈ మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. గ్రహ దోషాలు, పాపాలు, శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇంతటి అదృష్టం పట్టడానికి కారణం ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనకి కలిగేటటువంటి ఫలితాలు గ్రహాలను అనుసరించి ఉంటాయని మనం నమ్ముతాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలించడం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి. అయితే ఇటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని రాశుల వాళ్ళు అనుకూలమైన ఫలితాలు పొందితే మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలు, అలాగే కొన్ని రాశుల వారు మిశ్రమమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గ్రహస్థితిని మార్చుకుంటూ ఉండడం వల్ల ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వీటి ప్రభావం వల్ల ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలిస్తుందో అప్పుడు ఆ రాశి వారు మట్టిని పట్టిన బంగారం అవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు మకర రాశి వారికి రాబోతోంది. క్షణక్షణం వారి జీవితం అనేది అద్భుతంగా మారబోతోంది. అంతేకాదు మీరు జీవితంలో ఎప్పుడు చూడని సంపద కూడా చూస్తూ ఉంటారు. ఎందుకలా అవుతుంది అంటే కనుక ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో న్యూస్లు వినే ఉంటాం. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు, జీవితం మారిపోయిందని ఇటువంటి కొన్ని వార్తలు వింటూ ఉంటాం. మరి అది ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు గ్రహాలు, రాసులు, నక్షత్రాలు అనేవి కూడా అనుకూలించడంతో పాటు కాస్త దైవానుగ్రహం కూడా తోడవుతుంది. అంటే ఆ రాశి వారిపైన ప్రత్యేకమైన భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఇక లక్ష్మీదేవి కటాక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ రాశి వారు లక్ష్మీ కటాక్షం పొందుతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వరులు అవుతారా అంటే మాత్రం గ్రహాలు అనుకూలించినప్పటికీ మాత్రం మీరు కొద్దిగా కర్మ ఫలితం అనేది మీకు ఉంటుంది. మీరు మంచి కర్మ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు. ప్రకృతి మీకు ఎప్పుడూ కూడా అనుకూలతను ప్రసాదిస్తుంది. ఇక మీరు కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. కనుక ఎప్పుడూ కూడా మంచి ఆలోచించాలి, ఎదుటివారికి మంచి చెయ్యాలి అనే విషయాన్ని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు అనేది కర్మ ఫలితంగా ఉంటుంది. ఈ విధంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరూ మీరు గమనించవలసి ఉంటుంది. అయితే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు చేసే దాన ధర్మాల వల్ల మీకు కలిగినటువంటి ఫలితాలను మార్చుకోవచ్చు. అది ఎలాగా అంటే మీ పాపకర్మ యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవచ్చు. అందుకోసం మీరు మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని తరచుగా ఏర్పాటు చేస్తూ ఉండాలి. అలాగే లేని వారికి ఏమి అవసరమో అది ఇవ్వాలి. ముఖ్యంగా అన్నదానం చేయాలి, దుప్పట్లు దానం ఇవ్వాలి, చెప్పులు వంటివి పంచిపెట్టాలి. ఇలా చేయటం వల్ల పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. తద్వారా మీరు గ్రహాలు అనుకూలించిన సమయంలో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందేందుకు అవకాశాలు మీకు ఏర్పడతాయి. అలాగే దైవానుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా దీపారాధన, దైవారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే ఖాళీ సమయంలో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఎక్కడా కూడా అనవసరమైన మాటలు మాట్లాడకండి. అంటే మీ దగ్గర లేని వ్యక్తి గురించి మూడో వ్యక్తికి చెడుగా చెప్పడం అనేది మానుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా చేయటం వల్ల మీరు దుష్ఫలితాలు ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ విధంగా చేయడం వల్ల జూన్ 5, 6 తేదీలలో మీ తలరాత అనేది మారబోతుంది. ధనవంతులుగా మారుతారు. గ్రహస్థితి బాగుంటుంది కదా అని మనం చేయవలసిన పనులు మాత్రం మానకూడదు. ముఖ్యంగా మీ పనితీరులో నైపుణ్యాన్ని కనపరచాలి. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఆ పనిని అందరికంటే కూడా డిఫరెంట్గా ఎలా చేయాలి అనే ఆలోచన మీరు కలిగి ఉండాలి. ఇటువంటి నైపుణ్యాన్ని కనుక మీరు మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చూపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదుగుతారు. దీనివల్ల మీరు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మీ ధన రాబడికి సంబంధించిన వృత్తి ఏదైతే ఉంటుందో అందులో మీకు మీ పై అధికారుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అందులో మీరు రాణిస్తారు. అలాగే అధిక లాభాన్ని కూడా పొందుతారు. అయితే ఈ మకర రాశి వ్యక్తులకు అన్నింటిలో కూడా పట్టిందల్లా బంగారం కాబోతోంది. అయితే ఎటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే, చిన్న వ్యాపారస్తులైనా సరే మీకు సమయం అనుకూలించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో ఎవరైతే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనాన్ని దాచుకోవడానికి ఎవరైతే బంగారం పైన పెట్టుబడి పెడతారో వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అనుకూలిస్తుంది. విద్యార్థులు ఈ సమయంలో అయితే ఏకాగ్రతతో చదవవలసి ఉంటుంది. తద్వారా మీరు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఈ సమయంలో మీకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారైతే పెద్దలను గౌరవించాలి. అలాగే వారు చెప్పిన మాటను ఒకసారి విని దానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక మీరన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు. అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారు అనే దాన్ని వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ మాట తీరు వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇక లక్ష్మీ కటాక్షం కోసం ఈ రాశి వారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి. నవగ్రహ స్తోత్రాలను ప్రతిరోజు చదువుకోండి. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోవడానికి మూగ జీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. చూశారు కదండి, జూన్ 5, 6 తేదీలలో మకర రాశి వారు 500 కోట్లకు అధిపతిగా ఏ విధంగా మారబోతున్నారు, వారు ఈ సమయంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, అలాగే ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.